హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 7th June 2019 డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని తెలుగులో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ యొక్క బిట్స్ నుండి మినిమం 2 క్వశ్చన్స్ అయినా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shineandrktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను మీకు పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క బిట్స్ మీకు జాతీయం, అంతర్జాతీయమైన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని అందించడం జరుగుతుంది. సో ముందుగా ఫస్ట్ బిట్స్ చూద్దాం. నీతి ఆయోగ్ పునరుద్ధరణ, అమిత్ షాకు చోటు. వివరాల్లోకి వెళ్తే, ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ను ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ధరించారు. రాజీవ్ కుమార్ను మళ్ళీ వైస్ చైర్మన్గా నియమించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా నియమించారు. అమిత్ షాతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి సింగ్ తోమర్ కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ బిట్, అమెరికాకు వ్యతిరేకంగా ఐరన్ బ్రదర్స్ ఏకం, రష్యాతో జట్టు కట్టిన హువావే. వివరాల్లోకి వెళ్తే, అమెరికా పీకల్లోతు వివాదాల్లో మునిగిన హువావే ఇప్పుడు రష్యాతో జట్టు కట్టేందుకు సిద్ధమైంది. రష్యాకు చెందిన ఎంటీఎస్తో కలిసి 5G టెక్నాలజీ అభివృద్ధి చేయడంపై సంతకం చేసింది. వచ్చే ఏడాది నాటికి ఈ కంపెనీలు రష్యాలో 5G టెక్నాలజీని అభివృద్ధి చేస్తాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యాలో 3 రోజుల పర్యటన ప్రారంభం రోజే ఈ ఒప్పందం జరగడం విశేషం. నెక్స్ట్ బిట్, విప్రోకు కొత్త వారసుడు, పదవి విరమణ చేయనున్న ప్రేమ్జీ. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకు కొత్త వారసుడు రానున్నారు. ఆ కంపెనీ వ్యవస్థాపకులు ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న అజీం ప్రేమ్జీ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్ తర్వాత కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవస్థాపక చైర్మన్ హోదాలో ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా బోర్డు మెంబర్గా ఉన్న ప్రేమ్జీ తనయుడు రిషద్ ప్రేమ్జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులు కానున్నారు. నెక్స్ట్ బిట్, భారత్ పరపతి ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడానికి అది కారణమైంది. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్. వివరాల్లోకి వెళ్తే, గత 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మన దేశం స్థాయి పరపతి పెరిగాయని చాలామంది భారతీయులు గుర్తించారని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా కారణమైందన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ పరిశ్రమల సమాఖ్య CII అనంత సెంటర్ నిర్వహించిన గ్రోత్ నెట్ సదస్సు 7.0లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పునఃసంతులనం రీబ్యాలెన్సింగ్ జరుగుతోందని చైనాయే అందుకు గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. నెక్స్ట్ బిట్, పశుపతినాథుడి సంపద 120 కోట్లు, కాఠ్మాండు. వివరాల్లోకి వెళ్తే, నేపాల్లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం తొలిసారి స్వామి సంపద వివరాలను వెల్లడించింది. ఆలయానికి రూపాయలు 120 కోట్ల నగదుతో పాటు 9.276 కిలోల బంగారం, 316 కిలోల వెండి ఉన్నాయని ఆలయ కమిటీ తెలిపింది. స్వామి ఆస్తుల వివరాలను తొలిసారి బయటపెడుతున్నట్లు పశుపతి ప్రాంత అభివృద్ధి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ సుప్రేటి తెలిపారు. వివిధ బ్యాంకులలో రూపాయలు 120 కోట్ల నగదుతో పాటు 186 హెక్టార్ల భూమి కూడా స్వామికి ఉంది. నెక్స్ట్ బిట్, తొలి సమావేశాల్లో 10 ఆర్డినెన్స్లకు చట్టరూపం. వివరాల్లోకి వెళ్తే, త్వరలో ప్రారంభం కానున్న 17వ లోక్సభ తొలి సమావేశాల్లో 10 అత్యవసర ఆదేశాలను చట్టాలుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తక్షణ ట్రిపుల్ తలాక్ను నిషేధించడం సహా పలు అంశాలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో గత ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు ఆర్డినెన్స్లు జారీ చేసింది. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన 45 రోజుల్లోగా అత్యవసర ఆదేశాలను చట్టరూపంలోకి తీసుకురావాల్సి ఉంది. నెక్స్ట్ బిట్, చైనాలో 5G సేవలు
4 ప్రభుత్వ రంగ కంపెనీలకు వాణిజ్య లైసెన్సులు. వివరాల్లోకి వెళ్తే అత్యంత వేగవంతమైన వైర్లెస్ నెట్వర్క్ను ప్రారంభించేందుకు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోటీలో సత్తా చాటేందుకు చైనా తహతహలాడుతోంది. ఈ దిశగా 5G మొబైల్ సేవలను ఆరంభించేందుకు ప్రభుత్వ రంగంలోని 4 టెలికాం కంపెనీలకు గురువారం లైసెన్సులు జారీ చేసింది. సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య అంశాలపై అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా టెలికాం, చైనా మొబైల్, చైనా యూనికాం, చైనా రేడియో అండ్ టెలివిజన్ సంస్థలకు ఈ లైసెన్సులు మంజూరయ్యాయి. నెక్స్ట్ బిట్. టోక్యో తర్వాత రిటైర్ అవుతా మేరీ కోమ్. వివరాల్లోకి వెళ్తే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించినటువంటి ఆటకు గుడ్ బై చెబుతానని 6 సార్లు ప్రపంచ విజేత మేరీ కోమ్ తెలిపింది. 2020 ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవుతా టోక్యోలో భారత్కు పసిడి పతకం అందించడమే నా లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనైనా స్వర్ణం సాధిస్తా. ప్రతిసారి దేశానికి పతకం అందున స్వర్ణం అందించడం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్, ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం సాధన మొదలు పెడతా. ఈసారి స్వర్ణం గెలుస్తానని మేరీ కోమ్ చెప్పింది. నెక్స్ట్ బిట్. ఆర్బీఐ హ్యాట్రిక్. వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది వరుసగా 3సారి రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను తగ్గించింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగమనం పాలు కావడంతో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. నెక్స్ట్ బిట్. మరో 100 బాలకోట్ బాంబులు. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలుకు 300 కోట్లతో భారత్ ఒప్పందం. వివరాల్లోకి వెళ్తే ఇజ్రాయెల్ నుంచి 100 స్పైస్ 2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం గురువారం 300 కోట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అధునాతనమైన ఈ బాంబులను పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై దాడి చేయడానికి భారత్ ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సంస్థ ఈ ఆయుధాలను తయారు చేస్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువు తీరాక కుదుర్చుకున్న మొట్టమొదటి రక్షణ ఒప్పందం ఇదే. అత్యవసర కొనుగోలు క్రింద ఈ బాంబులను సమీకరించుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా అవి మన అమ్ముల పొదిలో చేరుతాయని వివరించారు. 900 కిలోల ఉక్కు కవచంలో 80 కిలోల పేలుడు పదార్థాలుంటాయి. లక్ష్యంగా నిర్దేశించిన భవనంలోకి చొచ్చుకెళ్ళాక కొంత సమయం తీసుకొని బాంబు పేలుతుంది. పదునైన వస్తువులను వెదజల్లుతుంది. ఫలితంగా సదరు భవనంలోని వారంతా అక్కడికక్కడే చనిపోతారు. నెక్స్ట్ బిట్. ఏపీ అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఏఏజీగా సుధాకర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి 1957 జూలైలో వేణుగోపాల్ రెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరులోని విఆర్ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1980లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాహిత, రాజ్యాంగ భూసేకరణ, క్రిమినల్ సంబంధ పలు కేసుల్లో వాదనలు వినిపించారు. 2014లో వైకాపా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన సేవలు అందించారు. నెక్స్ట్ బిట్. అమరావతిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రవేశానికి అనుమతి. వివరాల్లోకి వెళ్తే పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలన్న ధీమాతో రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రవేశానికి అనుమతించింది. ఇప్పటికే కాంట్రాక్టుల్లో అక్రమాలకు చెల్లుచీటీ రాసేలా సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ను కలిసి విన్నవించినటువంటి సంగతి తెలిసిందే. టెండర్లలో సంస్కరణలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.
నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుండి ప్రారంభం. వివరాల్లోకి వెళ్తే, రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15 నుండి ప్రారంభించనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా తగు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ₹3,000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు 7th జూన్ 2019 డేట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు తెలుగులో అందించడం జరిగింది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.